హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు. సార్ నమస్తే, వెల్కమ్. నమస్కారం అండి, బాగున్నాను. యా సార్, బాగున్నాను, థ్యాంక్ యూ. కొత్త ప్రెసిడెంట్ వచ్చేస్తున్నాడు మీకు. మనం ప్రెసిడెంట్ ఎలక్షన్ తర్వాత మాట్లాడుకున్నాం, రిజల్ట్ తర్వాత. అవునండి. ఏం మాట్లాడుకున్నాం అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ అయిపోయింది, అవును. ట్రంప్ ఓత్ తీసుకోవడానికి ముందు ఈ కొంత గ్యాప్ ఉంది. అవును. ఈ గ్యాప్ లో బైడెన్ చాలా డెసిషన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంది. అవును, అటువంటి డెసిషన్స్ ఏమైనా జరిగాయి ఇప్పుడు? చాలా తీసుకోండి. ఇమిగ్రేషన్ ఏమేంటి కొత్త రెగ్యులేషన్స్ పాస్ చేసిండు H1 మీద. అయితే ఈ రెగ్యులేషన్స్ ఇప్పుడు ఉన్న H1B కన్నా కొద్దిగా రెస్ట్రిక్టివ్ H1B రెగ్యులేషన్స్. దీనివల్ల ఏమైందంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత, అంటే రెగ్యులేషన్స్ అంటే మీకు మీ లాంగ్వేజ్ చెప్పాలంటే గవర్నమెంట్ ఆర్డర్ టైప్ అన్నట్టు. కాకపోతే మా దగ్గర రెగ్యులేషన్స్ ఇష్యూ చేయడానికి అంటే 2 years ప్రాసెస్ ఉన్న దానికి. అంటే గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయాలంటే ఒక 2 years ప్రాసెస్ ఉందన్నట్టు అక్కడ, అంటే రెగ్యులేషన్స్ పాస్ చేయడానికి. వీళ్ళు ఆల్రెడీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిండు. ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పబ్లిష్ చేసిండు వాటిని. పబ్లిష్ చేసిన తర్వాత కూడా 30 daysకి ఎఫెక్ట్ అవుతాయి. ఇంకా ఈ రోజుకు, అంటే మనం ఈ రోజు January 7th 8th మాట్లాడుతున్నాం కదా, ఈ రోజు కూడా మన అవి ఇంప్లిమెంట్ January 17th నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ ఎప్పుడు వస్తాడు? 20th వస్తాడు. రెగ్యులేషన్స్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాయి? January 17th ఇంప్లిమెంట్. ఏంటి సార్ కొత్త రెగ్యులేషన్స్? వాటితో ఇండియన్స్ కి బయట దేశాలకు సంబంధించిన వాళ్ళకు ఉండే ఇబ్బందులు కానీ బెనిఫిట్స్ కానీ ఏంటి? ఫస్ట్ ఇబ్బందుల కన్నా ఇప్పుడు ఏముంటుందంటే, ఇప్పుడు ఈ రోజున్న రెగ్యులేషన్స్ వేరే, January 17th రెగ్యులేషన్స్ వేరే. ఆ తర్వాత ట్రంప్ వస్తే ఏం చేస్తాడో తెలియదు మనకు. ఏం చేస్తాడో తెలుసు మనకు, ఎంత క్రూరం చేస్తాడో మనకు తెలియదు. ఇవి చేంజ్ చేయొచ్చా? చెప్తాం మీకు. ఫస్ట్ ఇప్పుడున్న రెగ్యులేషన్స్ కన్నా ఇవి కొద్దిగా స్ట్రిక్టర్ రెగ్యులేషన్స్. ఈ స్ట్రిక్టర్ రెగ్యులేషన్స్ ఎక్కడెక్కడ డిఫరెన్స్ వచ్చినాయంటే మనకు పర్టికులర్గా థర్డ్ పార్టీ ప్లేస్మెంట్. అంటే నార్మల్గా మేమేమిటంటే ఒక పర్టికులర్ పర్సన్ కోకోకోలా దగ్గర పనిచేస్తుంది అనుకోండి, దాన్ని డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటాం. తర్వాత ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటే నార్మల్గా మీకు చెప్పాలంటే ఇన్ఫోసిస్ కానివ్వండి, టాటా కన్సల్టెన్సీ కానివ్వండి, డెలాయిట్ కానివ్వండి, ఎర్నెస్ట్ యంగ్ కానివ్వండి, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటాం. వాటికి కొద్దిగా లిబరలైజ్ చేసిండు H1Bs. ఏది కోకోకోలాకు, డెలాయిట్ లాంటి కంపెనీకి లిబరలైజ్ చేసిండు. కానీ చిన్న ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీస్ అని ఉంటాయి. వీళ్ళు నార్మల్గా ఏం చేస్తారంటే ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ డెలాయిట్ దగ్గర ప్లేస్ చేసి, డెలాయిట్ వాళ్ళు కోకోకోలా దగ్గర ప్లేస్ చేస్తారన్నట్టు మనిషి. అయితే వీటిని ఏమంటారు మనం ఎండ్ క్లయింట్ వెండర్ ఎంప్లాయర్ అంటారు అన్నట్టు. ఎండ్ క్లయింట్ వెండర్ అండ్ ఎంప్లాయర్. అయితే త్రీ ఎంప్లాయర్స్ మధ్యలో 3 employers అయిపోయినారంట. అంటే ఎంప్లాయీకి 3 అయిపోయినారట. ఎంప్లాయర్, వెండర్, ఎండ్ క్లయింట్. ఇటువంటి వచ్చే మటుకు స్ట్రిక్టర్ ఇంప్లిమెంటేషన్ చేసిండు అన్నట్టు. FDNS, ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అని ఒకటి ఉందండి. ఇది ఎప్పుడు ట్రంప్ ఉన్నప్పుడే క్రియేట్ చేసిండు. ఏం చేసిండు? ఓ వెబ్సైట్లో పబ్లిష్ చేసి, ఓకే ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ క్రియేట్ చేస్తానా, వాళ్ళు వచ్చి మిమ్మల్ని అందరు క్వశ్చన్ అడుగుతానంటే మొదలు అందరు భయభాంతులు అయిపోయారు. తర్వాత అఫ్ కోర్స్ మనం మొత్తం అన్ని చదువుకున్న తర్వాత ఈ ఉబ్లేసి వీడు ఏం పెడతాడు, మనకు ఒక అథారిటీ లేదు, ఏమి లేదు, వస్తాడు అడుగుతాడు, మొదలు చెప్పేది బాగానే. వాళ్ళు ఇక బాగా రెచ్చిపోయిన తర్వాత చెప్పినాం, అరే నాయన నీకు ఏం అథారిటీ ఉంది, నువ్వు రెగ్యులేషన్ ద్వారా క్రియేట్ కాలేదు, లా మాదిరి క్రియేట్ కాలేదు, నీకు కోఆపరేట్ చేయమని చెప్పినాం అన్నట్టు. ఏం చేసుకుంటాడు? వెళ్ళిపోతాడు అంతే. అయితే ఇప్పుడు ఆ ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అన్నది రెగ్యులేషన్ ద్వారా కోడిఫై చేసి కంపల్సరీ చేసిండు అన్నట్టు. ఓకే, ఇప్పుడు తీసుకొచ్చిన జీవో అది అందులో కొన్ని ఐటమ్స్లో అదొకటి అన్నట్టు. అదొకటి మాత్రం బాగా ఎఫెక్ట్ అయింది. సో ఇప్పుడు మనం H1B ఫైల్ చేసినప్పుడు వాడు గవర్నమెంట్ ఇన్స్పెక్టర్ వచ్చి ప్రతి స్పెషల్ చిన్న కన్సల్టింగ్ ప్రతి ఇన్స్పెక్టర్ వచ్చి మొత్తం డాక్యుమెంట్స్ వెరిఫై చేసి, ఎంప్లాయర్ డాక్యుమెంట్స్, వెండర్ డాక్యుమెంట్స్, ఎన్ని డాక్యుమెంట్ చేసి ఇతని స్పెషాలిటీ ఆక్యుపేషన్ పనిచేస్తుందా, ఈ కంపెనీలో ఎంతమంది పనిచేస్తుండ్రు, ఇవన్నీ ఎంక్వైరీ చేసి సర్టిఫై ఇచ్చిన తర్వాతనే మనకి H1B అప్రూవ్ అయింది. కాకపోతే వాడు వానికి ఏం నాలెడ్జ్ ఉంటాడో తెలియదు. తర్వాత అక్కడ ఏముంటుందంటే వాళ్ళకు పర్సనల్ ఫీలింగ్స్ ఉంటాయి అన్నట్టు. కొందరికి ఏంది యాంటీ, అమ్మో ఇండియన్స్ వచ్చి మనకి ఇంత డబ్బులు సంపాదిస్తున్నారు, వానికి వచ్చే జీతం 50,000, మనకు ఎవరికైతే మన ఎంప్లాయీకి మన మీదకి ఎంక్వైరీ వచ్చేది $50,000 వానికి వచ్చే జీతం, మన ఎంప్లాయీకి ఎంత వస్తుంది? $150,000 జీతం వస్తుంది నార్మల్గా. అవి మన కుళ్ళు, వీనికి ఇంత $150,000 ఎందుకు ఇస్తారు వీళ్ళు. సో అటువంటి వాళ్ళు కూడా అన్ని తప్పుడు రిపోర్ట్ రాసే ఛాన్స్ ఉంటుంది, బయాస్ రిపోర్ట్ రాసే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇంకోటి వాళ్ళకి వచ్చిన ఎంక్వైరీ పర్పస్ ఏంది, దానికన్నా ఎక్స్ట్రా పోతారు అన్నట్టు వీళ్ళు. ఓకే,
సో దీనివల్ల మనకు చాలా ఇబ్బందులు అయ్యే ఛాన్స్ ఉంది. బయాస్డ్గా వెళ్ళడానికి సంబంధించి లాస్ అలో చేస్తాయా, డిటెక్ట్ చేయలేవా? ఎట్లా చేస్తాయండి? ఇప్పుడు వానికి కుళ్ళు ఉందనుకోండి, వానికి 50,000 వస్తుంది, మీకేమో $150,000 జీతం వస్తుంది, నా కింద మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అటువంటిప్పుడు వానికి అహంకారం ఉన్నప్పుడు వాడు ఏదైనా చేసే ఛాన్స్ ఉంటుంది. అందులో ఏం రాస్తాడో మనం మీరేం చెప్తాడో. ఇంకోటి ఏంటంటే వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేసే తీరు వేరే ఉంటుంది. మనోళ్ళు ఏంది, మనకి వీళ్ళ గవర్నమెంట్ ఆఫీసర్స్ తోటి మాట్లాడే అలవాటు అంత ఈజీగా ఉండదు. వాళ్ళు కొద్దిగా అటు ఇటు మాట్లాడినా వాడు వేరే మిస్ఇంటర్ప్రిట్ చేసి రాసుకోవచ్చు. సో ఇటువంటి అన్ని ఛాన్సెస్ ఉంటాయి. మేము ఆల్రెడీ చూసినాం చాలా మటుకు. పానిక్ అయి రాంగ్ చెప్తారు, పానిక్ అయి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పారు, తర్వాత మనం చెప్పినా వానికి అర్థం కాదు, తర్వాత రిమోట్ జాబ్ అంటే వానికి అర్థం కాదు, మరి అక్కడ జాబ్ చేయాలి కదా ఇక్కడ ఎందుకున్నాం అంటాడు, తర్వాత వానికి ఐటీ అన్నది మొత్తం అర్థం కాదు వానికి. వాడు జావా అంటే కాఫీ అనుకుంటాడు, జావా అనుకుంటే జావా అంటే కాఫీ కాదురా నాయన సాఫ్ట్వేర్ అని వానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇటువంటి అన్ని చేయాలంటే అటువంటి ఎక్స్ప్లెనేషన్లో వాడు జావా కాఫీ రేషన్ అనుకోండి, మన H1B పోద్ది. కాఫీ చేయడం వచ్చా, వీడు కాఫీ చేస్తాను సార్ అంటాడు వాడు అక్కడ. సో అట్లా మనకు ఛాన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. దాన్ని వాళ్ళు రెగ్యులేషన్స్లలో కొద్దిగా బ్రాడర్ అథారిటీ ఇచ్చిండ్రు. ఇంకోటి ఏంటంటే కంపల్సరీ. ఇంకోటి మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలంటే, ఇప్పుడు ఎంప్లాయర్ ఉంటాడు. ఎంప్లాయర్ అంటే ఎంప్లాయరు, వెండరు, క్లయింట్ అన్న కదా. వెండర్ అంటే డెలాయిట్, క్లయింట్ అంటే కోకోకోలా, ఎంప్లాయర్ అంటే ABC కంపెనీ. ఎంప్లాయర్ కోఆపరేట్ చేస్తాడు, ఎంప్లాయీ కోఆపరేట్ చేస్తాడు. కోకోకోలా కంపెనీ కూడా కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు ఆడేమంటాడు, దొబ్బే అంటాడు. 3 steps జరగాలి వాడు దొబ్బేయండి అనుకోండి, మనకి H1B రాదు. సో ఇవన్నీ మనకి ఇబ్బందులు అయ్యే ఛాన్స్ ఉన్నది FDNS లో. అయితే కొన్ని మంచి ప్రొవిజన్స్ కూడా చేసిండు. ఏంటంటే ఇదివరకు కంటిన్యూస్గా H1B అప్రూవ్ అయితే ఇప్పుడు కూడా అప్రూవ్ చేయాలి, అటువంటి ప్రొవిజన్ చేసిండు. కొన్ని స్ట్రిక్టర్ ప్రొవిజన్స్ మధ్యలో ఏమైందంటే వీళ్ళు మెమో ద్వారా కొన్ని చేంజ్ చేసింది అన్నట్టు. దాన్ని మేము కోర్టుకు పోయి ఛాలెంజ్ చేసినప్పుడు, ఐటీ సవరన్ ఆర్గనైజేషన్ ఉంది, దాన్ని నేను కో-ఫౌండర్ని, అది కోర్టుకు పోయి ఛాలెంజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేసినట్టు, కోర్టును రెగ్యులేషన్స్ ద్వారా తీసుకురావాలి, ఇటువంటి అన్ని మెమో ద్వారా తీసుకురావద్దు అని చెప్పేసి వాళ్ళు కోర్టు చేసినారు. ఇప్పుడు రెగ్యులేషన్స్ పాస్ చేసి ఏం చేసిండ్రు, మనకి ఎండ్ క్లయింట్ అంటే ప్రతిసారి H1B ఫైల్ చేసినప్పుడు కోకోకోలా దగ్గర నుంచి లెటర్ రావాలి ఎవ్రీ టైం. శ్రీనివాసరావు గారికి జాబ్ ABC నుంచి వస్తుండు, ఆ తర్వాత ఆ పర్టికులర్ పొజిషన్కు డిగ్రీ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి కోకోకోలా నుంచి లెటర్ రావాలి, మళ్ళీ డెలాయిట్ నుంచి లెటర్ రావాలి. అఫ్ కోర్స్ మన ABC కంపెనీ ఎట్లా ఇస్తుంది అనుకోండి లెటర్, ఇవన్నీ లెటర్ టాలీ చేయాలన్నట్టు. ఇదివరకు ఏంటంటే H1B అన్నది పొజిషన్ డిగ్రీ స్పెసిఫిక్, అంటే పొజిషన్ మస్ట్ రిక్వైర్ ఎ స్పెసిఫిక్ డిగ్రీ. ఇప్పుడు లాయర్ అనుకోండి, లా డిగ్రీ ఏంది లాయర్ చేయరాదు, డాక్టర్ డిగ్రీ డాక్టర్ చేయరాదు, అట్లా స్పెసిఫిక్ డిగ్రీ రిక్వైర్మెంట్ అనేది నెసెసరీ. అయితే ఇదివరకు ఏంది, ABC కంపెనీ స్పెసిఫిక్ డిగ్రీ రిక్వైర్మెంట్ సరిపోద్ది, డెలాయిట్ కోకోకోలాలో అవసరం లేదు. ఇప్పుడు ఏమంటాడు, లేదు మీరు కోకోకోలాలో కూడా అవసరం ఉన్నదని ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకు పెట్టాడు సార్, రీజన్ ఏంటి? ఇది కొద్దిగా అంటే ఇది మొదటి నుంచి కూడా టైటనింగ్ చేయడానికి, H1B టైటనింగ్ చేసాను. పర్టికులర్లీ చిన్న చిన్న కంపెనీస్ కొన్ని అబ్యూజ్ చేసిన సిస్టమ్ను, వాటిని కొద్దిగా టైటన్ చేయడానికి ఇవి చేసినారు. కొద్దిగా మన వాళ్ళ తప్పు కూడా ఉన్నది. ఈ చిన్న చిన్న కంపెనీస్లో దాదాపుగా మన 80% 90% ఓనర్స్ మన వాళ్ళే. వాటిని టైటన్ చేయడానికి ఇవి చేసిండ్రండి. మన వాళ్ళు అంటే ఇండియన్స్, ఇండియన్ ఒరిజిన్ వాళ్ళకి దాదాపుగా చిన్న కన్సల్టింగ్ కంపెనీస్, ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్, ఏవైతే H1B ఎంప్లాయ్ చేసే ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ దాదాపు 80-90% ఇండియన్సే, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు అండి. సో బికాస్ ఆఫ్ ఇండియన్స్ వాళ్ళు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా, దీన్ని అండు చేయొచ్చా? ట్రంప్ వస్తాయి. 2 తీర్ల చేయొచ్చండి. ఒకటి, కొత్త రెగ్యులేషన్స్ పబ్లిష్ చేస్తూ, కాకపోతే కొత్త రెగ్యులేషన్ పబ్లిష్ చేయడానికి 2-3 ఏళ్ళు పడుతుంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. కరెక్ట్ కదా. ఈ 2 years అయితే మన 2-3 yearsలో 3 years తర్వాత ఆ తర్వాత 4 ఏళ్ళ తర్వాత అడ్మినిస్ట్రేషన్ పోద్ది. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే పార్లమెంట్లో పోయి దీన్ని అండూ చేయొచ్చు. అయితే ఇంతకుముందు మీకు చెప్పినప్పుడు ఇంతకుముందు ప్రొవిజన్ ఏంటంటే పార్లమెంట్లో ఇతనికి మెజారిటీ లేదు. ఎందుకంటే లోక్సభ రాజ్యసభలో ఇప్పుడు 2, అంటే మేము అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనెట్ అంటాం, ఈ రెండిట్లో కూడా ట్రంప్కు మెజారిటీ ఉంది. కాకపోతే సెనేట్లో వాళ్ళకు ఫిల్ బస్టర్ అన్న ఒక రూల్ ఉందండి. దానికి ఏంటంటే 60 votes కావాలి. లేవు, అతనికి రావు. ఎందుకంటే వాళ్ళు 54 మంది ఉన్నారు, వీళ్ళు 46 మంది ఉన్నారు, సందర్భం 1-2 అటు వాళ్ళకి రావు. 5-6 ఓట్లు కానీ రావు వాళ్ళకు. అయితే
అందులో ఎక్సెప్షన్ ఏముందంటే ఫిల్బస్టర్లో ఎక్సెప్షన్ ఏముందంటే ఒకవేళ కనుక ఏవైతే రెగ్యులేషన్స్ విత్ ఇన్ పాస్ట్ 60 days ఆర్ 60 daysలో ఏవైతే ఇంప్లిమెంట్ అయినాయో వాటిని అండూ చేయడానికి వాళ్ళకు సింపుల్ మెజారిటీ సరిపోద్ది. ఓకే, అండూ చేయడానికి సరిపోతుంది. అండూ చేస్తాం. అయితే అందులో కూడా తిరగాల్సి ఉంది. ఏంటది? ఇప్పుడు ఈ రెగ్యులేషన్స్ కనుక అండూ చేసిండు అనుకోండి, మళ్ళీ మనం పాత లాస్ పోతాం. పాత లాస్ ఇంకా ఈజీగా ఉన్నాయి. ఓకే 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 ఓకే, కొత్త రెగ్యులేషన్ రావాలంటే 2-3 ఏళ్ళు పడుతుంది. ఓకే, కనీసం సంభవం ఇవి బెటర్ కదా అని ట్రంప్ కూడా ఆలోచించారు. ఇప్పుడు తీసేస్తే ఆయనకే నష్టం. సో బైడెన్ మంచి ఇరికిచ్చిపోయిండు. కొత్త లా పాస్ చేయడానికి ఏమో ట్రంప్ మెజారిటీ లేదు, టైం పడుతుంది. దీన్ని అండూ చేసిండంటే ఉన్నది పోతే ఉంచుకున్నది పోతే. ఓకే. సో ఈ రెగ్యులేషన్సే నాకు తెలిసినంత మటు ఉంచుకుంటాడు. లేదా మరి ఏమైనా క్రియేటివ్ వే ఏమైనా చేస్తానో చెప్పలేము. సో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ఫస్ట్ ఇండియన్స్ లేకపోతే తెలుగు వాళ్ళు ప్రధానంగా భయపడేది కానీ సంతోషపడేది కానీ ఏం జరగబోతోంది? ఫస్ట్ బర్త్ రైట్ సిటిజన్షిప్ అండి. అది ఇమ్మీడియట్గా తీసేస్తాడు. అది ఎంత మటుకు తీసేస్తాడు, ఎట్లా తీసేస్తాడు అన్నది ఇప్పటికి మాకు అర్థం కావట్లేదు. అతను చెప్పే స్టేట్మెంట్ ఒకటి, అతను రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి, అతను అడ్వైజర్ ఇంకో స్టేట్మెంట్ ఉంది. చెప్పే స్టేట్మెంట్ ఏంది? ఇల్లీగల్ వాళ్ళ పిల్లల్ని మాత్రం సిటిజన్షిప్ ఇయ్యనని చెప్పేసి దట్ ఈస్ ఫైన్. దాంట్లో వెబ్సైట్లో ఏముందంటే ఒకవేళ ఇద్దరు పేరెంట్స్లో ఒకళ్ళన్న గ్రీన్ కార్డ్ లేకపోతే వాళ్ళకి మేము సిటిజన్షిప్ ఇయ్యనని సెకండ్ ఆన్లైన్ స్టేట్మెంట్. ఈడు స్టీవెన్ మిల్లర్ ఉంటాడు కదా, వాడు వెనుకకు పోయి ఎవరి పిల్లలైతే గ్రీన్ కార్డ్ హోల్డర్ సిటిజన్షిప్ లేరో వాళ్ళందరి పిల్లలు కూడా సిటిజన్షిప్ క్యాన్సిల్ చేస్తాను వాడు. ప్రీవియస్ వాళ్ళు కూడా అది ట్రంప్ అనలేదు, ట్రంప్ వెబ్సైట్లో పెట్టలే, కానీ వాని ఎవరైతే ఇమిగ్రేషన్ అడ్వైజర్ ఉన్నాడో వాడు రిటర్న్ స్టేట్మెంట్ ఉన్నది వాంది. ఇప్పుడు కూడా వాడు అడుగుతుంది అంటాడు, తీసేయాలంటాడు వాడు. ఎప్పుడు క్లారిటీ వస్తుంది మనకి? ఇది మనకు January 20th వస్తుంది, ఎందుకంటే అది ఫస్ట్ ఆర్డర్ అది సైన్ చేస్తాం. ఓకే ఓకే ఓకే. ఇంకోటి మీకు ఏమన్నా January 20th ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. మాకు పార్లమెంట్ కూడా సేమ్ November 8th ఆ టైంలో ఎలక్షన్స్ అయినాయి, అప్పుడు రిజల్ట్స్ వచ్చేసినాయి. January 6th కొత్త పార్లమెంట్ వచ్చేసింది మాకు. కొత్త వచ్చేసిన January 7th ఆల్రెడీ ట్రంప్ ఎలక్టెడ్ అని వాళ్ళు డిక్లేర్ చేయాలన్నట్టు పార్లమెంట్. మా దగ్గర అక్కడ ఒక ఫార్మాలిటీ అది ఆల్రెడీ డిక్లేర్ చేసేసిండ్రు. ఆ పార్లమెంట్లో సెనెట్లో హెడ్ ఎవరు? కమలా హ్యారిస్. షీ డిక్లేర్ ద ట్రంప్ వన్. సో ట్రంప్ వన్. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ లెజిస్లేషన్ యాంటీ ఇమిగ్రేషన్ లెజిస్లేషన్ పాస్ చేసిండ్రు పార్లమెంట్లో. లోక్సభలోనే పాస్ అయింది, ఇంకా రాజ్యసభ పోలే. మరి రాజ్యసభలో ఎట్లా ఉంటుందో అందులో కూడా సూపర్ మెజారిటీ తోటి దాదాపుగా 54 డెమోక్రాట్స్, 59 డెమోక్రాట్స్ ఎగ్జాక్ట్గా లేదు, 54 మంది డెమోక్రాట్స్ కూడా రిపబ్లికన్స్ ఓటేసిండ్రు. అయితే ఇది కొద్దిగా కాంట్రవర్షియల్ ఏం లేదు. లేదంటే ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు ఎవరైతే క్రిమినల్ యాక్టివ్లో పడితే వాళ్ళని తీసుకుపోయి బొక్కలే అని చెప్పేసిండ్రు. సో ఇది పెద్ద కాంట్రవర్షియల్గా లేదు. ఇల్లీగల్ యాక్టివ్ ఒక ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఇల్లీగల్ ఉన్నారు, ఇంకోటి వాళ్ళు క్రైమ్ యాక్ట్ లేదా థెఫ్ట్ కానీ బల్గరీ కానీ మిగతా మేజర్ క్రైమ్స్ ఆల్రెడీ వాళ్ళని బొక్కలేస్తారు. కానీ చిన్న క్రైమ్స్ షాప్ లిఫ్టింగ్ అటువంటి ఉంటాయి కదా, అటువంటి వాటికి కూడా ఇప్పుడు వాళ్ళని బొక్కలేవాలని చెప్పి రూల్ పెట్టిండు. సో అది పెద్ద కాంట్రవర్షియల్ కాదు కాబట్టి సెనెట్ కూడా పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు సిగ్నిఫికెన్స్ గా పాస్ చేయాలని ఫస్ట్ డే అది లెజిస్లేషన్. సో బర్త్ రేట్ ఒకటి పానిక్ గా ఉంది. బర్త్ రేట్ అన్నది పార్లమెంట్ పాస్ కాదు. ఇది మన అబార్షన్స్ కూడా పాస్ కాదు. కాకపోతే ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదని. అయితే అబార్షన్స్కి వచ్చేటికి ఏమైందంటే ఇది ప్రతి స్టేట్ ఒక్కో రూల్ పెడతాను. ట్రంప్ యాక్చువల్గా మన అబార్షన్కు ఫేవర్ పర్సనే, కాకపోతే రిపబ్లికన్ పార్టీ అన్నది యాంటీ అబార్షన్కు ఉన్నది అన్నట్టు. అయితే వీళ్ళు ఏమంటారంటే రిపబ్లికన్ పార్టీ మాకు సంబంధం లేదు, ఏ స్టేట్ కూడా ఆ స్టేట్ చేసుకుంటారు అంటాడు. ఇప్పుడు మా టెక్సస్ స్టేట్లో కనుక రేప్ కేసు అయినా కూడా ఒకవేళ ఏమైనా ప్రెగ్నెంట్ అయితే లేడీ, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అటువంటి వాళ్ళకు కూడా అబార్షన్ చేసుకోవాలంటే పర్మిషన్ అయిన దగ్గర ఇవ్వరు. అంత ఘోరం మా టెక్సస్లా. సో అటువంటి పరిస్థితి టెక్సస్లా ఉన్న వాళ్ళు వేరే స్టేట్ పోవచ్చు అన్నట్టు. సో అట్లా వీళ్ళు ఏమంటారు, రిపబ్లికన్స్ అంటారు మాకు సంబంధం లేదా, టెక్సస్ సంబంధం వాళ్ళతో మాట్లాడుకోండి అంటారు. దాని మీద కూడా స్టేట్స్ కే అథారిటీ ఇచ్చారు కాబట్టి ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇవన్నీ నడుస్తాను వెళ్ళండి, ఎప్పటికి ఏమైతే అన్నది సుప్రీంకోర్టుకు ఇంకా క్లియర్ డెసిషన్ ఇయ్యలే మాకు ఇంకా. సో ఫారెన్ పాలసీ డెఫినెట్లీ డబ్బులు మాత్రం ఎవరికి ఇయ్యడు ట్రంప్. ఒక్క ఇజ్రాయెల్ తప్పితే ఎవరి డబ్బులు ఇయ్యడు.
ఫారెన్ పాలసీలో ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఇతను ఏమంటాడంటే చాలా మట్టుకు టారిఫ్ బెనిఫిట్స్ మేము ఒక ప్రోడక్ట్ కెనడాకు పంపితే వాళ్ళేమో టారిఫ్ వేస్తుండ్రు, కెనడా మాకు పంపితే మేము టారిఫ్ వేస్తలేము అని చెప్పి ఆల్రెడీ కెనడాని భయపెడితే ఆ ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ రిజైన్ చేసి పోయినాడు. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ దానికోసం ఎకానమీ మొత్తం డౌన్ అయిపోయింది కదా అక్కడ, ఇది వస్తుందనే డౌన్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు అక్కడ కెనడాలో ఏ పరిస్థితి వచ్చిందంటే వీనితో తాలకాయ నొప్పేందుకు ఆడు ట్రంప్ డిమాండ్ చేస్తాడు కదా 51 స్టేట్ అలా పోయి వెళ్దాం అంటారు వాళ్ళు, అమెరికాలో కలిసేద్దాం. అమెరికా కలిసేద్దాం. ఓకే. అంటే వాళ్ళకు ఉన్న పాపులేషన్ కూడా 3 కోట్లే, అండ్ వీళ్ళ కల్చర్ వాళ్ళ కల్చర్ ఒకటే తీరు ఉంటుంది, చెప్పలేం కలవచ్చు. ఇప్పుడు గ్రీన్లాండ్ కూడా అంటాను మరి, అది ఎంత మటుకు కెనడా మాత్రం చాలా అంటాను. ఇప్పుడు ఆడేమవుతుందంటే డిస్కషన్ అవుతుంది అన్నట్టు, మనకు ఉంటే లాభం, ఇండిపెండెంట్ కంట్రీ ఉంటే లాభమైంది, లేకుంటే లాభమైంది అని డిస్కషన్. కెనడా ఎంత పెద్ద కంట్రీ తెలుసా అండి, అమెరికా కన్నా టూ టైమ్స్ పెద్ద కంట్రీ. ఓ విస్తీర్ణంలో. అవునా? నేను ఇంకా తక్కువ చెప్తాను, 3 times ఉండొచ్చు, 2 times పెద్ద కంట్రీ. స్నో ఎక్కువ ఉండొచ్చు. రష్యా కూడా అంతే కదా, కానీ న్యాచురల్ రిసోర్సెస్ బాగున్నాయి అక్కడ. సో ఇప్పుడు ఆ కెనడాని కూడా ఇలా డిస్కస్ చేస్తాను, ఇవన్నీ రాజకీయాలు ఇంటర్నేషనల్ రిలేషన్. మొత్తానికి తను స్ట్రాంగ్ ఉక్కు పాదంతో పోతుండు. మన ఇండియాకి వచ్చే మటుకు పెద్ద మనకు అంటే పాకిస్తాన్ డెఫినెట్లీ విల్ బి నెగిటివ్లీ ఎఫెక్టెడ్. ఎందుకంటే ఒక పెన్ని పైసా అతను ఇయ్యలే, బైడెన్ ఇయ్యలే, ట్రంప్ ఇయ్యలే, బైడెన్ ఇయ్యలే, మళ్ళీ ట్రంప్ అసలు ఒక్క పైసా ఇయ్యడు. నో క్వశ్చన్. ఒక ఇజ్రాయెల్కి వచ్చే మటుకు మాత్రం కంపల్సరీ డబ్బులు ఇచ్చుడు కానీ సపోర్ట్ మారే ఉంటుంది. యుక్రెయిన్కి వచ్చే మటుకు మాత్రం డబ్బులు ఇయ్యడు ఇతను. అనుకోవచ్చు. ప్రో రష్యా. తైవాన్కి వచ్చే మటుకు ఏం చేస్తాడో తెలియదు మనకు, అంటాండు కానీ వాళ్ళు కూడా అంత మాటల యుద్ధమే కానీ తైవాన్కి వచ్చి ఆక్యుపై చేసే ధైర్యం చైనాకి లేదనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు $1.3 trillion ఎక్స్పోర్ట్ చేస్తారండి ఎవ్రీ ఇయర్. మనకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇండియా $420 billion ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు $1.3 trillion ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. 3-4 times ఎక్స్ట్రా ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. ఒకవేళ వార్ అయిందనుకోండి వాళ్ళకు శాంక్షన్స్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతాయి. మన ఇండియా మోస్ట్లీ ఇంటర్నల్ ఎకానమీ, వాళ్ళదేమో ఎక్స్టర్నల్ ఎకానమీ బాగా. సో చైనా అంత డేర్ చేసి తైవాన్ ఆక్యుపై చేస్తుందా అనేది చూడాలి. భయపెడతానే ఉన్నారు చాలా, భయపెడుతూనే ఉన్నది. ట్రంప్ ఉక్కుపాదంతో పోడా అన్నది తెలియదు. ఇప్పుడు యుక్రెయిన్ మీద మాత్రం లిబరల్, పోనీ వాళ్ళు ఆక్యుపై చేసిన వాళ్ళకి ఇచ్చే నువ్వు వచ్చేసి అంటాడు. ఇజ్రాయెల్ మాత్రం డెఫినెట్, ఇజ్రాయెల్ అమెరికా ఎప్పుడు వదులుకోదు. అడ్మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు కొత్తగా యుఎస్లో అడ్మిషన్స్, అక్కడ యూనివర్సిటీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళకు ఈ కొత్త ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, నెగిటివ్గా ఉంటుందా? అంటే అడ్మిషన్స్కు ఈజీ అండి. ఇప్పుడు అడ్మిషన్స్కు గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కాదు. కాకపోతే ఏమంటే వీసాలు ఇచ్చే కాడ వెదర్ టైమింగ్ కానీ లిబరల్గా ఇస్తారా అన్నది మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే ఈ వర్క్ పర్మిట్, ఓపీటీ అంటే మనం నార్మల్గా ఇప్పుడు డిగ్రీ చేసిన తర్వాత 1 year వర్క్ పర్మిట్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 2 years ఎక్స్ట్రా పర్మిట్ ఓన్లీ మీకు స్టెమ్ డిగ్రీ ఉంటాయి, అంటే 3 years ఓవరాల్గా పర్మిట్ ఉంటుంది. అవి ఉండయా ఉంటే వాటి మీద రెస్ట్రిక్షన్స్ ఎంత ఉంటాయి అవన్నీ ఎక్కువ కన్సిడర్ చేసుకోవాలి. ప్రామిస్ చేశాడు దాని మీద ఏమన్నా ఎలక్షన్లో? ఇవన్నీ వీళ్ళకు చాలా ఐటమ్స్ ఉంటాయండి. ఇమ్మిగ్రేషన్లో కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఒక చిన్న ఐటమ్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాకు ఏడాదికి ఒక 10 లక్షల మందికి గ్రీన్ కార్డ్ ఇస్తారు. అందులో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఎంతమందికి ఇస్తారు తెలుసా మీకు? ఓన్లీ 1,40,000 మందికి, అంటే 14% మెంబర్స్కు ఎంప్లాయ్మెంట్ బేస్డ్. సో దీని మీద అంత వాళ్ళకు నాలెడ్జ్ అవగాహన ఉండదు. అయితే ఇలా కొందరికి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఏవైతే స్టీవెన్ మిల్లర్ అన్నారో అతనికి బాగా అవగాహన ఉంటుంది అతనికి, కానీ ట్రంప్కు అంత ఇటువంటి ఏ ప్రెసిడెంట్ కూడా చాలా కష్టం, అన్లెస్ వాళ్ళు ఇమిగ్రేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే తప్పితే వాళ్ళకు చాలా కష్టం అన్నట్టు అవగాహన. సో వాటి మీద ఏం కామెంట్ రాలేదు. కాకపోతే ఏవైతే మీ మెగా పార్టీ అంటాం వాళ్ళని, అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఒక రైట్ వింగ్ ఆర్గనైజేషన్ అన్నట్టు, వాళ్ళు మాత్రం ఆల్రెడీ ఓపీటీని తీసేయాలి, స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసేయాలి, స్టూడెంట్ వీసా ఉండాలి, రండి వచ్చి చదువుకోండి, నో వర్కింగ్ అని వాళ్ళు అంటారు. ఓకే, వాళ్ళ ఏది వీళ్ళంతా ట్రంప్ సపోర్టర్స్ అన్నట్టు. సో ఇప్పుడు మొత్తం ఎలక్షన్ జరిగిన తర్వాత, ట్రంప్ గెలిచిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవుతున్నాడు అనే దానికంటే ఎలాన్ మస్క్ హడావుడి ఎక్కువైపోయింది. ఎలాన్ మస్క్ మొత్తం నేను గెలిచేశాను, మొత్తం అమెరికన్ కాదు ఓల్డ్ అనే ఆ స్థాయిలో అతను హడావుడి చూస్తున్నాం సోషల్ మీడియాలో. అది ఎలాన్ మస్క్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది గవర్నమెంట్లో? మీకు కనబడేది ఇలాన్ మాస్కే, మాకు కనబడేది ఇలాన్ మాస్క్ కాదు. అక్కడ స్టీవెన్ బ్యానన్ అని ఉన్నాడండి. హౌ ఈస్ హి?
ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే అంటే నేను ఆయనను ఆర్ఎస్ఎస్ కంపేర్ చేస్తాను, ఓకే. ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు మీకు నరేంద్ర మోదీ ఉన్నాడు, నరేంద్ర మోదీకి ఆర్ఎస్ఎస్ ఉందనుకోండి, ఆర్ఎస్ఎస్ ఇంపార్టెంటే కదా, డెఫినెట్ కదా, ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇంపార్టెంటే కదా. స్టీవెన్ బ్యానన్ అతను ఆర్ఎస్ఎస్ చీఫ్ అనుకోండి మీ లాంగ్వేజ్లో, స్టీవ్ బ్యానన్ అనే అతను ఆర్ఎస్ఎస్ చీఫ్ అనుకోండి, ట్రంప్ మోదీ అనుకోండి. ఓకే, అంటే ట్రంప్కు మోదీకి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇంపార్టెంటే కదా, ఈ ట్రంప్ కూడా స్టీవెన్ బ్యానన్ అనేది ఇంపార్టెంట్. మాకు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఐడియాలజికల్ బేస్. అవును, సేమ్ అదే మెగా. అక్కడ ఏంటి దాన్ని మెగా, అది అప్పుడప్పుడు చేంజ్ అవుతా ఉంటుంది, ఒకసారి టీ పార్టీ అంటాం, ఒకసారి ఈ పార్టీ అంటాం. ఇప్పుడు మెగా అని పేరు పెట్టినారు. మెగా, వాట్ ఇస్ మెగా? మెగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఓకే, అని ఒక మూమెంట్ అన్నట్టు. దానికి ఆర్ఎస్ఎస్ మాదిరి పెద్ద ఆర్గనైజేషను, దానికి స్ట్రక్చర్ అవన్నీ ఏం లేవు, ఒక మూమెంట్ అన్నట్టు. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే గన్ రైట్స్, వాళ్ళకు గన్ రైట్స్ ఉండాలి, అందరి గన్ ఉండాలి, ఎవరీ అమెరికన్ షుడ్ హ్యావ్ అ రైట్ టు బేర్ గన్. అటువంటి ఐడియాస్ ఉన్న వాళ్ళు మెగా ఆర్గనైజేషన్ ఉన్నది. యాంటీ అబార్షన్, ఇటువంటి యాంటీ ఇమిగ్రేషన్, ఇటువంటి అన్నీ ఉన్నాయి. ఈ స్టీవ్ బ్యానన్ అతను ఏమంటాడంటే మొత్తం ఇమిగ్రేషన్ బంద్ పెట్టాలంటాడు. అసలు ఇమిగ్రేషన్ వద్దు, మొత్తం H1 L1 మొత్తం అన్ని తీసి పడేసాలి, వచ్చిన ఎవరిని రానియద్దు, మొత్తం H1 ఉన్నోళ్ళని తీసి పెట్టబడేయాలంటాడు. అది ఇలాన్ మాస్క్, వివేక్ రామస్వామికి పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాన్ మాస్క్ అనే అతను కూడా H1 మీద ఉన్నవతను. ఇలాన్ మాస్క్ అమెరికాలో పుట్టిన అతను కాదు, కాదు, నాకు తెలియదు. అతను మన మాదిరి H1 మీద స్టూడెంట్ మీద వచ్చి H1 మీద వచ్చి మళ్ళా ఈవెన్చువల్ గ్రీన్ కార్డ్ వచ్చిన అతను. అతను ఏమంటాడంటే ఎంటర్ప్రినర్స్ అన్న వాళ్ళు H1 మీద వచ్చి ఎంటర్ప్రినర్ చేసి, ఆయన ఉన్నాడు కదా $400 బిలియన్ మనిషి, రిచెస్ట్ పర్సన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అంటే అటువంటి వాళ్ళందరూ రారని కొందరు దాన్ని ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్, ప్రోగ్రెసివ్ సైడ్ అనుకోవచ్చు. ఇదే మెగా ఆర్గనైజేషన్, ప్రోగ్రెసివ్ ఇమిగ్రేషన్ ఆపేస్తే ఒక వివేక్ రామస్వామి, ఒక ఎలాన్ మస్క్ ఉండరు కదా అమెరికాకి అనేది పాయింట్. వివేక్ రామస్వామి అక్కడ పుట్టిన అతను, క్లాస్, ఎందుకంటే ఆయన ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కంటెస్ట్ చేసిన కదా. ఇలాన్ మస్క్ కెన్ నెవర్ బి ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఈజ్ నాట్, యూ మస్ట్ బి బోర్న్ ఇండియన్ US సిటిజన్, అదర్వైజ్ యూ వోంట్ బి. సో అతను ఎలిజిబుల్ కాదు. వివేక్ రామస్వామి కంటెస్ట్ చేసిన. సో ఈ స్టీవెన్ బ్యానన్ కు యాంటీగా అతను ఈ స్లోగన్స్ కొద్దిగా మొదటి నుంచి కూడా ఎలాన్ మాస్క్ కొద్దిగా అవుట్ స్పోకెన్ పర్సన్ మనకు తెలుసు. స్టీవ్ బ్యానన్ మీరు మా మాటలంటూ చూడాలి ఎట్లా మాట్లాడతాడు, వామ్మో ఒక కోరిక పడేస్తా అంటాడు. ఇంకోటి ఏంటంటే ఇలాన్ మాస్క్ మాట్లాడినా ఆడ పోయి ఎవడు పోయి ఆయన చెప్పిన ఎవడు పోయి ఏం చేసేది. స్టీవ్ బ్యానన్ అంటే భయపడాలి ఆయన అంటే. ఇట్లా చూ అనగానే 1000 మంది వచ్చి కొడతారు మనం. సో స్టీవ్ బ్యానన్. సో వీళ్ళలో ఎవరి వైపు ట్రంప్ బెండ్ అవడానికి, ఎవరి డెసిషన్స్ ని ఫాలో అవడానికి, ఎవరు చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్ అవడానికి ఛాన్స్? ఇప్పుడు ప్రెస్ స్టేట్మెంట్లో మాత్రం ట్రంప్ ఏమన్నాడంటే H1B ప్రోగ్రామ్ నేను లైక్ చేస్తాను, నాకు H1B ఎంప్లాయీస్ ఉన్నారు, సో నేను H1B ఫేవరబుల్ అని అన్నాడు. H1B రిస్ట్రిక్షన్ చేస్తా అని చెప్పిండు ట్రంప్, కానీ H1B తీసేస్తా అని ఎప్పుడు ట్రంప్ చెప్పలేదు. బట్ మెగా కోరుతుంది, అది మెగా కోరుతుంది. ఆ స్టీవెన్ మిల్లర్ అనే వాడు కోరుతున్నాడు. వాళ్ళు మెగా ఆర్గనైజేషన్స్, వాళ్ళ కొన్ని ఆర్గనైజేషన్ ఫెయిర్ అనే ఇమిగ్రేషన్ రెస్ట్రిక్టివ్ ఆర్గనైజేషన్ ఉంటుంది అన్నట్టు, అదొక ఆర్గనైజేషన్ ఉంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళది ఒక న్యూస్ పేపర్ ఉంది, బ్రిట్ బ్రాటన్ న్యూస్ పేపర్ ఉంది అన్నట్టు. వీళ్ళందరూ రాస్తూనే ఉంటారు యాంటీ ఇమిగ్రేషన్, యాంటీ F1s, యాంటీ H1s, యాంటీ L1s, యాంటీ, వాళ్ళు ఇక అదే ప్రొపగండా చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ గన్ రైట్స్ వాళ్ళు సపరేట్, వాళ్ళు వేరే. వీళ్ళంతా ఒక ఆర్గనైజేషన్ అన్నట్టు. గన్ రైట్స్ కానివ్వండి, యాంటీ ఇమిగ్రేషన్ కానివ్వండి, యాంటీ అబార్షన్ కానివ్వండి, వీళ్ళంతా ఒక రైట్ వింగ్ ఆర్గనైజేషన్ అన్నట్టు. ఇప్పుడు ఇలాన్ మాస్క్ ఆయన కొద్దిగా మోడర్న్ థింకింగ్ పర్సన్ కదా అతను. యూ కాంట్. సో మనం ఉన్న దాంట్లో ముల్లర్ కంటే మస్క్ మాటలు వింటేనే ట్రంప్ బెటర్ అని అనుకోవాలి. అవును, అంతే కదా. స్టీవెన్ మిల్లర్ కనుక ఆఫ్ కోర్స్ మనకైతే ఇలాన్ మాస్క్ బెటర్ కదా, ఎందుకంటే ఈ బిలీవ్స్ ఇన్ టెక్నాలజీ. వీళ్ళు టెక్నాలజీ బిలీవ్ చేయరు, ఏం బిలీవ్ చేస్తారో మనకు తెలియదు. సో ఇలాన్ మాస్క్ డెఫినెట్లీ విల్ బి మోర్ ఫేవరబుల్ టు ఇండియా. అతను ఆల్రెడీ ఇలాన్ మాస్క్ ఫేవర్ చేస్తానని కూడా చెప్పాడు. ఇంకోటి ఏంటంటే వివేక్ రామస్వామి కొన్ని కాంట్రవర్షియల్ కమెంట్స్ అని అంటారు, మరి అది కాంట్రవర్షియల్ కాదా అని ఎవ్రీబడి హాస్ టు ఎవాల్యుయేటెడ్. అతను ఏమన్నాడంటే యుఎస్లో కల్చర్ చేంజ్ చేయాలని చెప్పాడు.
మనకిక్కడ మన ఇండియా నుంచి H1లు బయట నుంచి ఎందుకు వస్తున్నారు, మన దగ్గర ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు, మన దగ్గర పోరగాలు లేరా, ఉన్నారు. మరి ఉంటే వీళ్ళు సైన్స్ చదవట్లేరు, ఇంజనీరింగ్ చదవట్లేదు. ఎందుకు చదవట్లేదు? స్కూళ్ళల్లో ఏమవుతుందంటే వాడు ఎవడు చిన్న పోయి ఎక్కడో పోయి పక్క డిస్ట్రిక్ట్లో పోయి ఒక ఫుట్బాల్ ఆడి మంచిగా ఫుట్బాల్ ఆడి 2 గోల్ కొట్టిండు అనుకోండి, వస్తే వాడిని తీసుకొచ్చి పెద్ద ప్రచారం చేస్తాండ్రు. అదే స్కూల్ నుంచి మ్యాచ్ ఛాంపియన్ స్టేట్ లెవెల్లో పోయి నేషనల్ లెవెల్ పోయి మ్యాచ్ ఛాంపియన్ వస్తే వాని కుక్క కూడా కానట్లేదు. ఓకే ఓకే ఓకే. సో అటువంటి ప్రొవిజన్స్ మనం ఏం చేయాలంటే వీళ్ళని ఆనర్ చేయడం మొదలు పెట్టాలి. మనము అకాడమిక్ టాలెంట్ని ఆనర్ చేయడం పెట్టాలి. అమెరికన్ కల్చర్లో ఇటువంటి మనం తీసుకురావాలి అని చెప్పి అతను అన్నాడు. ఫస్ట్ నుంచి లేదుగా కల్చర్లో, అమెరికన్ కల్చర్లో లేదు. మీరు కరెక్ట్, అతను చెప్పింది కరెక్ట్ కాదో ఇక అది ఈచ్ ఇండివిజువల్ బట్టి ఉంటుంది. ఇండియా అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ దాన్ని ట్విట్టర్లో వాళ్ళు ఎట్లా మెగా వాళ్ళు చెప్పారంటే నీ దేశం పోయి చెయ్యి నువ్వు, ఆయన దేశమే అమెరికా, ఆయన దేశం ఎక్కడ పోతాడు, ఆయన దేశం ఇండియా కాదు. సో అటువంటి అన్ని అక్కడ స్టార్ట్ అయింది. యాక్చువల్గా యుద్ధం అన్నది అక్కడ స్టార్ట్ అయింది. ఇలాన్ మాస్క్ అయితే సపోర్ట్ గా వెండు వివేక్ రామ్. చాలా ఇష్యూస్ లో బిట్వీన్ ద ట్రంప్ టీమ్ ఏకాభిప్రాయం లేదు, ఈ రెండిట్లో లేదు ఇష్యూస్ లో. ట్రంప్ ఎటుంటాడు, మిడిల్ గ్రౌండ్లో ఉంటాడు లేదా లెఫ్ట్ ఉంటాడు, కానీ రైట్కి మాత్రం పోవడానికి సంబంధించిన అవకాశం లేదు. వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సరే లేటెస్ట్ ఇష్యూ నిజానికి నేను దాని గురించి మాట్లాడదామని ఇంటర్వ్యూ మొదలు పెడతాం. సో అక్కడ యాపిల్ అనే కంపెనీ కొంతమంది ఎంప్లాయీస్ని సాక్ చేసింది. కొన్ని ఎన్జిఓస్కి ఏదో ఫండ్, సిఎస్ఆర్ ఫండ్ సంబంధించిన ఫ్రాడ్ జరిగింది అని. ఏంటి అసలు అది మీకు ఏమన్నా నోటీస్లో ఉంది? యాపిల్ ఆఫ్ కోర్స్ అందరూ మనకు తెలిసినట్టు దాదాపుగా టాప్ 3 కంపెనీస్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం నెంబర్ 1 కంపెనీ ఇన్ ద వరల్డ్ కదా. సో వాళ్ళకి ఎట్లుంటాయంటే అక్కడ యుఎస్లో కొన్ని వాళ్ళకు పెద్ద కార్పొరేషన్స్ కాబట్టి వాళ్ళకు కొద్దిగా డొనేషన్ ఫండ్స్ ఉంటాయి అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ డొనేట్ చేసిన దానికన్నా, ఇప్పుడు నేను యాపిల్లో పనిచేస్తాను అనుకోండి, నేను యాపిల్లో పనిచేస్తే ఒకవేళ నేను కనుక పోయి రెడ్ క్రాస్, నాకు తెలుసు రెడ్ క్రాస్ అసోసియేషన్ పోయి నేను ఒక 10,000 కనుక రెడ్ క్రాస్కి ఇస్తే ఆ 10,000 చెక్ అవన్నీ తీసుకుపోయి ఆ రెడ్ క్రాస్ వాళ్ళు నాకు రిసీట్ తీసుకుపోయి నేను యాపిల్కి సబ్మిట్ చేస్తే వాళ్ళ యాపిల్ కూడా $10,000 నాకు సపోర్ట్గా నేను చేసినందుకు వాళ్ళు ఇంకో 10,000 వాళ్ళు రెడ్ క్రాస్ ఇస్తారు అన్నట్టు. ఓకే, మ్యాచింగ్ ఫండ్స్ అంటాం మేము అది. ఓకే ఓకే. అయితే ఈ మ్యాచింగ్ ఫండ్స్ అని వీళ్ళు యాపిల్ అన్న ఆర్గనైజేషన్ వాళ్ళ ఎంప్లాయీస్కి ఇచ్చిందండి. అయితే రీసెంట్గా LA కౌంటీలో ఏమైందంటే, అంటే వాళ్ళు యాపిల్ వాళ్ళు ఏం చేసిందంటే, వాళ్ళు ఏం డిస్కవర్ చేసిందంటే, ఈ రెడ్ క్రాస్ కాదు వేరే కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఈ ఎంప్లాయీస్ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు $10,000 తీసుకుపోయి ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చారు. రెడ్ క్రాస్ కాదు వేరే ఆర్గనైజేషన్కి. యాపిల్ కూడా $10,000 ఈ రెడ్ క్రాస్ సారీ నాట్ రెడ్ క్రాస్ ఈ ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్కి ఇచ్చారు. ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఏం చేసింది, మళ్ళీ నాకు 15,000 వెనక్కి ఇచ్చేసింది. ఓహో, మీరు ఇచ్చిన 10,000, నా ఇచ్చిన 10,000 వాళ్ళ కంపెనీ యాపిల్ ఇచ్చిన 5,000 తీసుకొచ్చి ఇడబెట్టింది నాకు. ఓకే, మళ్ళా నాకు ఈ 10,000 మీద యాక్చువల్లీ ట్యాక్స్ డిస్కౌంట్ వస్తుంది. అదో 35% మీకు అదో 35% అడిషనల్ అన్నట్టు. అంటే 30% వేసుకున్నా కానీ ఇది 3,000 ప్లస్ ఈ 5,000. నేను ఇచ్చింది 7,000 అయితే నాకు 15,000 వెనక్కి వస్తాను. ఓకే ఓకే ఓకే. ఇది వీని ఇన్సెంటివ్. వాని ఇన్సెంటివ్ ఏంది, ఆర్గనైజేషన్కి 5,000 వస్తానే వాడేం తింటాడో, వాడు అసలే ఇక ఫ్రాడ్ గాడు, వాడు 5,000 వాడు తింటాడు. మోసపోయింది ఎవరు ఇక్కడ? కంపెనీ, యాపిల్ కంపెనీ, యాపిల్ గవర్నమెంట్ కూడా. ఇంకోటి ఏంటంటే యాపిల్ కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది అన్నట్టు, చారిటబుల్ ఆర్గనైజేషన్ కాబట్టి. అంటే వాళ్ళు జెన్యున్, అఫ్ కోర్స్ వాళ్ళు జెన్యున్ ఆర్గనైజేషన్ ఇచ్చిండ్రు, రాంగ్ ఇంటెన్షన్ లేకుండా వాళ్ళకి చిన్న వాటిలో వాళ్ళకి. సో రాంగ్ ఇంటెన్షన్ లేకుండా, సో వాళ్ళకు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, నువ్వు ఫ్రాడ్ ఆర్గనైజేషన్ ఇచ్చినావు కదా అని. సో ఇలా మోసపోయింది ఏంటంటే యాపిల్ గవర్నమెంట్ 2 మోసపోయింది. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేసింటే దాన్ని అన్కవర్ చేసి ఎవరెవరైతే ఎంప్లాయీస్ ఇటువంటి ఫ్రాడ్లో పార్టిసిపేట్ చేసిండ్రో ఆ ఫ్రాడ్ను వాళ్ళు ఏం చేసిండ్రంటే వాళ్ళని ఎంప్లాయీస్ను రిజైన్ చేపించేసిండ్రు ఫోర్స్ఫుల్గా. మీరు రిజైన్ చేయండి లేదా ఫైర్ చేస్తారని చెప్పిండు. రిజైన్ చేయకపోతే ఫైర్ చేస్తారు వాళ్ళని. సో అంతే, అక్కడితో అవుతుందా? క్రిమినల్ ప్రొసీజర్ ఏమైనా అవుతుందా? క్రిమినల్ ప్రొసీజర్ అవుతుంది. ఇప్పుడు అంటే కొన్ని చూసిన నేను సపీనో చూసిన వాటిలో ఏముందంటే దట్ వన్ ఆఫ్ ద తెలుగు ఆర్గనైజేషన్ కూడా వాళ్ళు సపీనో చేసి ఈ పర్టికులర్ దీని మీద అని చెప్పి వాళ్ళు లింక్ చేశాను. మరి దీని మీద నాకు తెలియదండి.
కానీ యా ఇటువంటివన్నీ క్రిమినల్ ప్రాసిక్యూషన్ అయిందండి. సో ఇప్పుడు అట్లా ఫ్రాడ్ చేసిన కంపెనీస్లో తెలుగుకు సంబంధించిన ఎన్జిఓస్ కూడా కొన్ని ఉన్నాయి అనేది బయట జరుగుతున్న ప్రచారం. అవునండి, కానీ నాకైతే కన్ఫర్మేషన్ ఏం లేదు వాటి మీద. ఆ, ఒక సప్పీనో తానా మీద వచ్చిందని అంటుండ్రు, నేను చూడలేదు. అది దీనికి దానికి యాపిల్కి లింక్ ఉన్నది కూడా నాకు తెలియదు. వచ్చి ఉండొచ్చు, బట్ దీనికి link ఉందా లేదా నేను ఆ సప్పిన చూసిన, నేను చదివిన, అందులో దీని దానికి లింక్ ఉన్నది అయితే నాకేం కనబడలేదు. తానా అయితే ఉందా? తన అని లింక్ చూసిన, నేను తానా link పేపర్ డాక్యుమెంట్ చూసిన, నేను కాలిఫోర్నియా నార్థన్ డిస్ట్రిక్ట్ లో చూసిన. కానీ దీనికి దానికి లింక్ ఉందని నాకు తెలియదు. డాక్యుమెంట్ లో లేదు లింక్ ఉన్నట్టు ఆ, ప్రస్తుతానికి ఆ ఇన్ఫర్మేషన్. డాక్యుమెంట్ గ్రాండ్ జ్యూరీ దాంట్లో లేదండి. గ్రాండ్ జ్యూరీ అంటే దాన్ని మేము అక్కడ అంటే వాళ్ళు ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ మీద కానీ ఒక మనిషి మీద కానీ క్రిమినల్ ప్రాసిక్యూషన్ పోయే ముందు గ్రాండ్ జ్యూరీ అని ఒకటి కమిట్ చేస్తారన్నట్టు. అంటే అందులో జ్యూరీ 12 మంది జ్యూరీ కానీ 18 మంది జ్యూరీ కానీ, అంటే మామూలుగా పబ్లిక్ నుంచి సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏమన్నా పెద్ద ఆర్గనైజేషన్ కానీ పెద్ద పర్సన్ మీద పోవాలంటే వాళ్ళకి ఎవిడెన్స్ తీసుకొచ్చి వాళ్ళ ముందు విట్నెస్ తోటి మాట్లాడిపిస్తారండి. ఈ ఎవిడెన్స్ ఉన్నది, మరి మేము ప్రాసిక్యూట్ చేయొచ్చా అని వాళ్ళని అడుగుతారు అన్నట్టు. వాళ్ళు ప్రాసిక్యూట్ చేయొచ్చు అంటే అప్పుడు ప్రాసిక్యూట్ చేయడం మొదలు పెడతారు అన్నట్టు. అంటే నెక్స్ట్ సర్చ్ వారెంట్స్ అయిన పోతా అంటే అన్నట్టు. అయితే గ్రాండ్ జ్యూరీ సపీనో మాత్రం తనకి ఇష్యూ అయినట్టుగా అలిగేషన్. నేను కరెక్ట్గా చూడలేదు, నేను చూసిన డాక్యుమెంట్ మాత్రం గ్రాండ్ జ్యూరీ దర్ ఇస్ అలిగేషన్. బట్ దీనికి యాపిల్ దానికి లింక్ ఉందో నాకు తెలియదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు మాకు సమయం కేటాయించారు. ఇది రాహుల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి.